హై ట్రేడర్స్, వెల్కమ్ టు ద ఇంట్రాడే ఇన్సైట్స్ తెలుగు అండ్ వెల్కమ్ టు ద అనదర్ లెర్నింగ్ వీడియో. ఈరోజు నేను నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను, దాని లాజిక్ చూద్దాం. ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాక సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. సో ఇక్కడ మనకి ఒక సప్లై జోన్ ఉంది. సో ఈ సప్లై జోన్ దగ్గర ఒక కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఇక్కడ నెక్ లైన్ బ్రేక్ చేసి క్లోజ్ అయింది. సో ఇది నా రివర్సల్ ఏ ప్లస్ సెటప్. సో నేను ఇక్కడ అవైలబుల్గా లేను. సో 940 ఆ రేంజ్లో వచ్చాను. సో ఇక్కడికి వచ్చేసరికి నాకు మార్కెట్ ఈ రేంజ్లో ఉంది. సో నాకు మార్కెట్ స్ట్రక్చర్ అంతగా అర్థం కాలేదు. సో నేను ఇంకా ఏం ట్రేడ్ తీసుకోలేదు. సో కొంతసేపు అయ్యాక ఇక్కడ ఒక కన్సాలిడేషన్ ఫామ్ అయింది. సో ఈ కన్సాలిడేషన్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ స్ట్రాంగ్ అప్ మూవ్ వచ్చింది. సో ఇక్కడ మైనర్ రెసిస్టెన్స్ ఫామ్ అయింది. సో ఈ క్యాండిల్ మైనర్ రెసిస్టెన్స్ అబోవ్ క్లోజ్ అయింది. సో నేను ఈ నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాను. దీంట్లో టార్గెట్ వచ్చేసి ఈ హై అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ బిలో. నేను 23,150 కాల్లో 1 లాట్తో ఎంట్రీ తీసుకున్నాను. సో నాకు స్టాప్ లాస్ వచ్చేసి అరౌండ్ 20 పాయింట్స్ వచ్చింది. సో టార్గెట్ 40 పాయింట్స్. సో ఒకవేళ 20 పాయింట్స్ 30 పాయింట్స్ రీచ్ అయితే ట్రైలింగ్ చేస్తాను. తీసుకున్న దగ్గర నుంచి ప్రైస్ కిందకి మూవ్ అవుతుంది. సెల్లింగ్ ప్రెజర్ బాగా ఉంది. సో మేబీ ట్రేడ్లో స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ 16-17 పాయింట్స్ కిందకే ఉంది. స్పాట్లో ఆల్మోస్ట్ స్టాప్ లాస్ దగ్గరికి వచ్చేసింది. సో స్టాప్ లాస్ కూడా బ్రేక్ అయ్యింది. సో ఆప్షన్స్లో కొంచెం పెండింగ్ ఉంది. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది నిఫ్టీ 1 మినిట్ స్పాట్ చార్ట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ క్యాండిల్లో మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. మన స్టాప్ లాస్ హిట్ అయ్యాక ఇక్కడ వి షేప్ రికవరీ వచ్చింది. సో వి షేప్ రికవరీ వచ్చి మళ్ళీ ప్రైస్ అప్ సైడ్ మూవ్ అయ్యి మన టార్గెట్ రీచ్ అయ్యింది. సో నేను నా స్టాప్ లాస్ని యాక్సెప్ట్ చేశాను. సో తర్వాత నేను ఎలాంటి ట్రేడ్ తీసుకోలేదు. సో ఇక్కడ నేను ఫ్యూ ట్రేడ్ ఆపర్చునిటీస్ కూడా ఐడెంటిఫై చేశాను. కానీ నా ట్రేడ్ రూల్స్ అండ్ డిసిప్లిన్ ఫాలో అయ్యి నేను ట్రేడ్స్ తీసుకోలేదు. సో ఇక్కడ ఏంటంటే వి షేప్ రికవరీ వచ్చాక కన్సాలిడేషన్ క్యాండిల్స్ ఫామ్ అయింది. సో ఇక్కడ బ్రేక్ అయింది. ఇక్కడ మనం ఒక ఎంట్రీ ప్లాన్ తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడ మల్టిపుల్ రెసిస్టెన్స్ వచ్చింది. సో నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఇది ఆల్రెడీ బ్రేక్ అయ్యింది. సో ఇక్కడ 2 times మల్టిపుల్ రెసిస్టెన్స్ తీసుకుంది కదా. సో స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఇలాంటి క్యాండిల్ ఇక్కడ రావచ్చు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సో అది ఇక్కడ కరెక్ట్ అయింది. ఇక్కడ వచ్చి మళ్ళీ రీట్రేస్మెంట్ సేమ్ జోన్లోకి వచ్చింది. సో ఇక్కడ ఒక ట్రేడ్ కూడా ఈ క్యాండిల్, సో మైనర్ రెసిస్టెన్స్, సో ఈ క్యాండిల్ ఇక్కడ కూడా తీసుకున్నా మనకి ఆల్మోస్ట్ 20-30 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేసేవాళ్ళం. సో నేను ఓన్లీ 1 ట్రేడ్ పర్ డే చేస్తాను. ఈరోజు ట్రూట్ షేర్స్ చేస్తే రేపు కూడా అదే అలవాటు అయిపోయి నేను రూల్స్ ఎక్కడ ఫాలో చేయను అని నేను మ్యాక్సిమం 1 ట్రేడే తీసుకుంటా. తర్వాత ఎంత ఆపర్చునిటీ వచ్చినా నేను మ్యాక్సిమం తీసుకోను. ఇది ఇవాళ నా పొజిషన్ ఫ్రెండ్స్. 23,150 కాల్లో ఎంట్రీ తీసుకున్నాను. సో నా లాస్ వచ్చేసి 1,306 రూపీస్, అంటే అరౌండ్ 20 పాయింట్స్ ఈ ట్రేడ్లో లాస్ అయ్యాను. సో ఇది ఇవాళ ట్రేడ్స్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. రేపు ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.